తిక్కలోడు తిరణాలకెళ్తే యగాదిగా అంటూ అంతటా కూడా తనదేని ఆధిపత్యము, తనదే అధికారం, అన్నీ తనవే అన్నట్లుగా భావన చెందుతూ ఉంటాడు. అట్లాంటి పరిస్థితే ఇప్పుడు ట్రంప్ పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఒక దేశానికి అధినేత ఆయన, కానీ అన్ని దేశాలు తన కనుసన్నల్లోనే ఉండాలి అనేటటువంటి విధంగా ఆయన భావన చెందుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఎవరైనా ఏదైనా కంపెనీలు మా దేశానికి వచ్చి స్నేహపూర్వకంగా పెట్టుకోండి అని అంటే కుప్పలు తెప్పలుగా కంపెనీలు వెళ్తుంటాయి. ఇప్పుడు మన దేశంలో ఉన్నత సంపన్నులు ఉంటారు, కోటీశ్వర్లు. వాళ్ళు ఆ దేశంలో ఇంకో వేరే దేశంలో కంపెనీలు పెట్టేటప్పుడు, అంటే మీ లేబర్నే తెచ్చుకోండి, మీరు మా దేశంలో కంపెనీలు పెట్టుకోండి అనేటప్పుడు వెళ్తారు. మరి ఆ లేబర్ని ఒక 100 మందిని మన వాళ్ళు పెడతారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక 25 మందిని పెడతారు కదా. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా దాని మీద ఉపాధి పొందుతారు. ఇట్లాగా స్నేహపూర్వకంగా అంటే కంపెనీలు చాలా వెళ్తాయి, అక్కడ వేరంగా పర్మిషన్స్ అన్నీ దొరుకుతాయి కదా. అట్లాగా. కానీ ట్రంప్ యూరోపియన్ దేశాది నేతల్ని చాలా నీచంగా మాట్లాడటం, వ్యాఖ్యానించటం, వాళ్ళు కూడా కొన్ని కోట్ల మందితో ఆ ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రజాధినేతలు. మరి అట్లాంటి వాళ్ళని ఏదో నీచంగా ఇచ్చినటువంటి అధికారంలా వాళ్ళు అనుభవిస్తున్నారు అనేటటువంటి విధంగా వ్యంగ్యంగా మాట్లాడడం ట్రంప్, ఇటువంటిది ఒక తిక్కలుగా అన్నటువంటిది ప్రజలు భావిస్తున్నటువంటిది.